మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా కాప్రా సర్కిల్లో వాటర్ వర్క్స్ అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ చూసినా మంజీరా పైప్ లైన్ లీకేజీలతో వేలాది లీటర్లు తాగునీరు వృధాగా పోతుండగా మరోవైపు డ్రైనేజీలు పొంగుపొర్లతో రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తోంది. కాప్రా మండల కార్యాలయం నుంచి ఎల్లారెడ్డిగూడ వెళ్లే మార్గంలో నోబుల్ స్కూల్ తర్వాత నాలా బ్రిడ్జిపై మంజీరా పైప్ లైన్ లీకేజీతో నీరు వృధాగా పోతుండగా రహదారి దెబ్బతిని గుంతలుగా మారింది. అలాగే వినాయక్ నగర్ ఫేజ్ 2, హరిత ఎన్క్లేవ్, శ్రీ సాయి నగర్తో పాటు ఈసీఐఎల్, చెర్లపల్లి ప్రాంతాల్లోనూ డ్రైనేజీ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. మురుగునీరు రోడ్లపై నిలిచిపోవడంతో దోమల బెడద, సీజనల్ వ్యాధుల భయం వెంటాడుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. మంజీరా పైప్ లైన్ లీకేజీలను అరికట్టి డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కాప్రా సర్కిల్ ప్రజలు వాటర్ వర్క్స్ అధికారులను డిమాండ్ చేస్తున్నారు. అధికారులకు విన్నవించుకునేది ఏమనగా గత 4-5 నెలల నుండి డ్రైనేజ్ వాటర్ ఫ్లో అవుతుంది. పట్టించుకునే వాళ్ళు లేదు. వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇంకో దోమలకి ఎంత ఇబ్బంది పడుతున్నాం ఒకటి చూడండి అయ్యా మీరు. దోమ కాటు ఎక్కువైపోయింది ఈ డ్రైనేజ్కి. వస్తున్నారు, చూస్తున్నారు, వెళుతున్నారు. అంత మాత్రమే కాదు, ఊడ్చేవాళ్ళు కూడాను జీహెచ్ఎంసీ ఓడవటం సరిగా ఓడవట్లేదు. వాటర్ వదిలినప్పుడు ఇదంతా మళ్ళీ వాటర్ వదిలినప్పుడు ఇదంతా నీటిమయమైపోతుంది, ఇబ్బంది పడుతుంది. ఇక మీరు మా జాగ్రత్త తీసుకొని మా ఎందుకు దయ ఉంచి మంచి పనివారిని పంపించి పనిచేస్తారని మేము విశ్వసిస్తూ మీకు మమ్మల్ని కోరటం జీహెచ్ఎంసీ అధికారులకు. ఆ బండి వస్తుంది, ఎవడు పైసలు ఇస్తే వాళ్ళ ఇంటికాడ పోయి సాఫ్ చేస్తారు, ఇలా ఒక ఫోటో తీసుకుంటారు, వెళ్ళిపోతారు. మా దగ్గరికి ఇదే డ్రైనేజ్ కోసము 10 సార్లు వచ్చింది బండి, కానీ ఇది క్లియర్ అవుతలేదు. ఇది క్లియర్ చేయడానికే వాళ్ళు ఏఈడి చెప్పారంట, ఆడికి పోయి బండి పెట్టి ఒక ఫోటో తీసుకొని మాకు పెట్టేసి క్లియర్ అయిపోయిందని అని చెప్తున్నారు. కానీ ఇది గత 6 నెలల నుంచి ఇది ఇట్లనే ఉంటుంది. ఈ రామాలయం దగ్గర మంజీరా వాటర్ వచ్చిన రోజు అయితే మొత్తం రోడ్లన్నీ చెరువవుతుంది, అంతా డ్రైనేజ్లోకి నుంచి పోవడవుతుంది. ఈ దయచేసి ఈ వాటర్ వర్క్స్లని ఇక్కడ ఉన్న సిబ్బందిని మార్చి కొత్త సిబ్బందిని అనియాలి, లేకుంటే ఇది జిహెచ్ఎంసీ కన్నా అప్పచెప్పాలి. వాటర్ వర్క్స్లతోటి ఫెయిల్ అయ్యారు కాబట్టి